నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుకున్నది సాధించారు. ఎన్నికల్లో నిలుస్తారని చెప్పిన ఆయన అన్నట్లుగానే టీడీపీ టికెట్ సాధించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా జగన్ అడ్డుపడ్డారని, బీజేపీలోని వైసీపీ నేతలతో తనకు టికెట్ రాకుండా చేశారని రఘురామ ఆరోపించారు. ఆరు నూరైనా నూరు ఆరైనా ఎన్నికల్లో తాను పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరడమే కాదు, స్వల్పకాలంలో ఆ పార్టీ టికెట్ పొందగలిగారు. నేరుగా ఇప్పుడు వైసీపీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే రెబల్గా మారారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీని ఇరకాటంలో పెడుతూ వచ్చారు. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేవారు. టీడీపీ, జనసేనతో సన్నిహితంగా మెలిగేవారు. అటు వైసీపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలకు ప్రయత్నించినా వీలు కాలేదు. కేంద్రం వద్ద రఘురామకు పరపతి ఉండటంతో వైసీపీ ఏం చేయలేకపోయింది. ఈ ధీమాతోనే బీజేపీ నుంచి తనకు టికెట్ ఖాయమని రఘురామ భావించారు. చివరి వరకు వేచి చూశారు. కానీ బీజేపీ హ్యాండ్ ఇచ్చింది. భూపతి రాజు శ్రీనివాస వర్మకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించింది. అప్పటి నుంచి రఘురామ టెన్షన్తో గడపాల్సి వచ్చింది. సోము వీర్రాజు ద్వారా బీజేపీ టికెట్ రాకుండా జగనే చేశారని రఘురామ ఆరోపించారు. అయినా సరే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని రఘురామ ప్రతినబూనారు. పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తారంటూ కూడా ఈ రోజు వరకు కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆయన భార్య, ఆయన కుమారుడు ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికైతే ఉండి నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారికి అందజేశారని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నామినేషన్ వేస్తే, మరోపక్క 22వ తారీఖున సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా నామినేషన్ వేస్తానని చెప్పి ప్రకటించడం, అలాగే రఘురామకృష్ణంరాజు నామినేషన్ వేసిన తరుణంలో తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గాన బీఫామ్ రాకపోయినట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా అయితే రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ బరిలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నేను కూడా పోటీలో ఉంటానని చెప్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా నియోజకవర్గం మొత్తం కూడా తలెదిరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీలో లేరని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా రఘురామకృష్ణంరాజు అయితే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారని అయితే మాత్రం స్పష్టమవుతుంది. రఘురామకృష్ణంరాజు అయితే ఉండి నియోజకవర్గానికే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో స్పీకర్గా ఉండాలంటూ కూడా ఉండి నియోజకవర్గం నుంచి నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, అభిమానులు అడుగుతున్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు ఇంతకుముందే ప్రకటించారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా అయితే రఘురామకృష్ణంరాజు అయితే ఈరోజు నామినేషన్ దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీలో ఉంటారా, తెలుగుదేశం పార్టీ బీఫామ్ లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.